ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఒక కుదుపు మొదలైంది. అటు లిక్కర్ కేసులు, ఇటు వల్లభనేని వంశీ మీద కేసులు, మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు. సరే, లిక్కర్ కేసులు అయితే కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఓఎస్డి ఆయన అండ్ ధనంజయ రెడ్డి గారు వీరిద్దరికీ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది. మరోపక్క పేర్ని నాని చంద్రబాబు మీద మాటల తూటాలు పేల్చారు. ఇంకా బోల్డన్ని అంశాలు ఏపీ చుట్టూ. మంత్రి నారా లోకేష్ గారు ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. ఈ విషయాలు ఇవన్నీ ఏంటి, వీటికి సమగ్రంగా బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు శాంతిప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం శాంతిప్రసాద్ గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం శ్రీకాంత్ గారు. మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం ఆనంద్ సాగర్ గారు. సో టు స్టార్ట్ విత్ చూస్తే శాంతిప్రసాద్ గారు, నిన్న మొత్తం కేసులండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి, మరి ఇప్పుడు ఓఎస్డి అనాలా, మాజీ ఓఎస్డి అనాలా? ఎందుకంటే ఇప్పుడు పార్టీకి పరిమితం అయితే పార్టీకి సంబంధించి చూసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లో మేము బెయిల్ ఇచ్చేది లేదని. అలాగే వంశీ రిమాండ్ విషయంలో కూడా స్టేల్మేట్ కాసేపు కొనసాగి తర్వాత దాని మీద క్లారిటీ వచ్చింది. పేర్ని నానిగారు అయితే చాలా గట్టిగానే తగులుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని. ఏం కాబోతోంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటండి? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి కన్ఫెషన్ తీసుకొని నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి రంగం సిద్ధం చేయబోతున్నదా ప్రభుత్వం? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. ఖచ్చితంగా తాడేపల్లి గోడలు బద్దలవుతాయి. ఆ తాడేపల్లి వాసికి కేసుల్లో రేస్ చేయాల్సి వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు, మొహమాటం లేదు. మేము ఈ చట్టపరమైన చర్యలు తప్పితే ఇతరత్ర చర్యలుగా మేము వారు చేసినట్లుగా మేము చేయలేదు. ఇది మట్టికి నిశ్చితము, ఖచ్చితం. ఇక మీరు అడిగారు పేరు నాని, అతని మాటలకు కూడా స్పందించుకొని మమ్మల్ని అటువంటి ఎందుకు పనికి మాలినవాడు, మా నియోజకవర్గానికి సంబంధించిన వాడు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఏదో సెటైరికల్గా మాట్లాడదాం అనుకుంటాడు. ఇక ఆ మనిషి గురించి మేము మాట్లాడుతుంటే అతను విలువిస్తున్నట్టు లెక్క. విలువ ఇవ్వటం మాకు ఇష్టం లేదు, వదిలేసేయండి. ఇప్పుడు ఏనుగు పోతుంటే కొన్ని ఏయో చేస్తూ ఉంటాయి. మేము వాటి కింద లెక్క కడతాం తప్పితే వాటికి విలువ ఇవ్వము. ఇప్పుడు మొన్న ఒక లేడీ మంత్రి, మాజీ మంత్రి ఒక ముద్దాయిని ఒక తన కారులో తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డం పడి అతన్ని అప్పచెప్పమంటే ఆమె చేసిన విరంగాన్ని అది మహిళ మీద దాడిలాగా ఏ రకంగా మాట్లాడతాడు? మరి ఇతను ఒక మాజీ మంత్రి అని చూడకుండా ఒక సిఐని పంపించి అతను కాలర పట్టుకొని ఎత్తి కొదేసి లారీలోకి ఇచ్చాడే. మరి అప్పుడు తెలియలేదు మర్యాదలు, చట్టాలు, ఇవన్నీ పద్ధతులు. కాబట్టి అటువంటి మూర్ఖుడు గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అతని గురించి మాట్లాడడం కూడా టైం వేస్తుంది మీ ఛానల్కి కూడా. ఇంకా మూడో అంశం మీరు అడిగింది ఏంటది? హలో, వల్లభనేని వంశీ అంశం కూడా ఉంది కదండి. వల్లభనేని వంశీ అనేవాడు ఒళ్ళు పై తెలియకుండా చెప్తున్నాను, చేసిన వ్యాఖ్యలు కానీ మాటలు కానీ అతను విజయవాడలో ఎదిగిన తీరు కానీ పూర్తిగా వివాదాస్పదం. ఈరోజు కాదు, మీరు ఈరోజు ఇద్దరు, అతను జైల్లో ఉన్నాడు, ఇంకొక అతను కూడా జైల్లో ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు. వీళ్ళిద్దరూ కలిపి ఆ రోజు చేసిన వివాదాలు బాగోతులు విజయవాడ కమిషనరేట్లో ఆయన ఉన్నప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వివాదాస్పదులే. కాబట్టి వల్లభనేని వంశీ జైలు జీవితము బహుశా అందగాడి యొక్క మందం చెడిపోయినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినేత పొగిడాడు కదా, ఇతను అందంగా ఉంటున్నాడని కుళ్ళుకొని చంద్రబాబు నాయుడు పాపం కులంలో ఎదుగుతున్నాడని చెప్పేసి ఏదో చేశాడని. మరి ఆ అందం యొక్క మందం ఎక్కడ పోయిందో, ఆ ఆరోగ్యం ఎక్కడ పోయిందో, ఆ యువకుడు ఎక్కడికి పోయాడు? నేను మళ్ళీ చెప్తున్నా, యువకుడు ఎక్కడికి పోయాడు? ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు. వీళ్ళంతా కూడాను పులితోలు కప్పుకున్న వీళ్ళు వాస్తవాలు బయటకు వస్తే వీళ్ళ బతుకులు పరిస్థితులు ఇదే. ఇంతకు మించి వాళ్ళ గురించి ఎక్కువగా వ్యాఖ్యానించడం కూడా, ఎందుకంటే వాళ్ళు తిప్పలాలు పడతారు, వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. మేము
పాలన మీద దృష్టి పెట్టాలి. పాలనకు సంబంధించి అడిగితే ఏమైనా కొద్దిగా విశ్లేషణ చేసి ప్రజలకు అర్థమయ్యేలాగా, ప్రజలకు మేము అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరు పొద్దున్నే అంటే అనకూడదు మాట, కానీ అంటున్నాను, వెధవల గురించి మాట్లాడమంటే మీరు ఎందుకు తప్పదు మరి. మనం గొంగట్లో అన్నం తింటున్నాం సార్, మరి వెంట్రుకలు వస్తున్నాయంటే ఎట్లా వస్తాయి? అదే అందుకనే సార్ తప్పదు. నేరస్తులు మనం గొంగళన్నా మార్చాలి, మనమన్నా రాష్ట్రం ఇడిచిపెట్టాలి. రెండే ఆప్షన్స్ మనకి. అంతకు మించి నేను ఎక్కువ వ్యాఖ్యానం తెలుసుకుంటాను సార్ ఈ వీరి విషయాల్లో. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. మొత్తం కేసులేనండి. శాంతిప్రసాద్ గారికి ఏంటంటే కొంచెం నిజంగా మార్నింగ్ కేసుల గురించి మాట్లాడుకోవాలంటే చిరాగ్గానే ఉంటుంది. దట్టు కూడా ఏంటంటే అన్ప్లెజెంట్ కేసెస్, ఏదో ఎంతో కొంత మర్యాద ఉన్న కేసులు కాదు. పేర్ని నానిగా మాట్లాడింది కావచ్చు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి వ్యవహారం, ఇంకా వాళ్ళిద్దరు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వ్యవహారం. నెక్స్ట్ స్టెప్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన రంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎప్పుడు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్? ఏమైనా ముహూర్తాలు ఉన్నాయా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఐ థింక్ శాంతిప్రసాద్ గారు వారి యొక్క న్యాయ విభాగం ఏదైతే వృత్తిపరంగా ఉందో వాళ్ళు బిజీ అయినంత ఇదిగా బహుశా ఇంకెప్పుడు బిజీ అవరేమో మరి. ఎందుకంటే గత 10-11 మాసాలుగా చూస్తుంటారండి ఎన్ని కేసులు సార్. శాంతిప్రసాద్ గారు మీకు కూడా తెలుసు ఎన్ని కేసులు వీళ్ళు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్ని వందల కేసులు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, ఎంతమంది సార్? ఎన్ని హైకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టులకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఎన్ని వేల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు కాకపోయినా వందల కోట్లు ఎంత అవుతాయి శాంతిప్రసాద్ గారు కూడా తెలుసు. ఏ రకంగా వీళ్ళే కాదు, చిన్న ఆఫీసర్స్, వాళ్ళ టైంలో పనిచేసిన చిన్న ఆఫీసర్, పోలీస్ అధికారుల గురించి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పెద్ద లాయర్, గంటకి 50 లక్షలు 60 లక్షలు పెట్టి లాయర్లు పెడుతున్నారంటే ఇంకా న్యాయ వృత్తిలో ఉన్న వారికి పండగ అని చెప్పక తప్పదు. అయితే దురదృష్టం అండి వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు పతాక శీర్షికలో మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చారో, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్న వ్యక్తి దశల వారీగా కాదు, హోల్సేల్ గా ఒక అవినీతికి దారి తీసే విధంగా నభూతో నా భవిష్యత్ ఎప్పుడు ఇలా జరగత్తా అనే విధంగా ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయల యొక్క అవినీతిని పోగేసి దానికి ఒక పెద్ద నెక్సెస్ తయారు చేసి నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చూడండి. ప్రాథమిక ఆధారాలు మా ముందు కనిపిస్తే మేము కళ్ళు మూసుకుని ఎలా ఉండగలం, హైకోర్టు అనుమతి విచారించింది, మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము, విచారణ ఫేస్ చేయండి అని చెప్పి అన్నారు. అంటే ప్రాథమిక ఆధారాలు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేశారు. సో అందుకనే ఏ ఆధారాలు లేవు, బేస్లెస్ ఎలిగేషన్స్ అంటే కూడా లేదు. ఈ రకంగా పెద్ద ఎత్తున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారండి వీళ్ళు. 1,00,000 కోట్లు. ఏ సమయంలో అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నెంబర్ 1 గా ఉన్న టైంలో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయనివ్వకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ఎంత లబ్ధి పొందారు. అలాగే డిజిటలైజేషన్ నుంచి నేరుగా ఆన్లైన్ లో ఆర్డర్లు ఇచ్చే ప్రక్రియని బైపాస్ చేసి ఆఫ్లైన్ లో మాన్యువల్ గా ఇచ్చే విధంగా చేసి, విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు 100 కోట్ల రూపాయలేమో అరబిందో నుంచి ఇప్పించి కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసి, ఆ కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసిన దానికి 1500 కోట్ల వరకు ఆర్డర్లు ఇచ్చారు. ఎన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించబడ్డాయండి? సార్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న సార్. 1,00,000 కోట్లు మీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా ఆవిడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ విషయం 2 చోట్లే చెప్తున్నారు. ఇద్దరికే చెప్తున్నారు, అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి. 98,000 కోట్లు ఎంతో జరిగిందని. వాల్యూమ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. నేనేది అంటే మీ దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ ఉంటే వై డోంట్ యూ అప్రోచ్ ఈడీ? అక్కడి నుంచే మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి పేక పట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉంది కదా. ఈడీకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు మీరు ఈ మ్యూజికల్ చైర్ ఆట ఆడుకుంటున్నారు? కూటమి పార్టీలన్నీ డైరెక్ట్గా ఈడీ దగ్గరికి పెట్టి ఫిక్స్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి అంటే మీకు ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేయడానికి? సార్ ఒకటి, ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి అయిందని నేను అనలేదు. నేను అన్నది ఏంటి, మా రాష్ట్ర అధ్యక్షుల వారు గారు చెప్పింది ఏంటి, ఇందాక అన్నది ఏంటి, మాన్యువల్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్న 1,00,000 కోట్లు. ఆవిడ చెప్పారు 98,000 కోట్లు అండి. ఆవిడ చెప్పారు 98,000 కోట్లు.
ఆవిడ చెప్పింది కూడా అదే సార్. నగదు ట్రాన్సాక్షన్స్, మద్యం దుకాణాల్లో నగదు ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎక్కడ మద్యం దుకాణంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు, అది నేను చెప్పాను. దానిలో ఎంత అవినీతి అని అఫ్కోర్స్ ఈడీ ఎంటర్ అయిపోయింది కదా, ఎందుకు అంత మనం ఉలికిపడక్కర్లేదు. ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, ఈసీఐఆర్ నమోదు చేసింది, ఆల్రెడీ కోర్టులో కూడా పిటిషన్ వేసింది. రాజకసిరెడ్డిని మాకు అప్పచెప్పని మేము విచారించాలని చెప్పి తీసుకోవాలన్నారు. స్టార్ట్ అయిపోయింది అది కూడా. రాజకసిరెడ్డి గారికి జైల్లో చక్కగా ఫోన్లు కూడా ఇస్తున్నారు మీ ప్రభుత్వం వాళ్ళు, అంటే ఆయనకి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయన చక్కగా స్మార్ట్ ఫోన్లో బయట జనాలతో మాట్లాడుతున్నాడు. నాకు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉందని తన వాళ్ళందరికీ కూడా ఆయన స్పష్టంగా మెసేజ్ పంపిస్తున్నాడు. మరి ఏంటండి జైళ్ళలో ఇలా జరుగుతుంటే మీ హోంమంత్రి ఏం చేస్తున్నారండి మీ కూటమిలో? నిఘా పెట్టాలి కదా రాష్ట్ర. మీరు అడగండి కావాలంటే, మీరు క్రాస్ చెక్, నేను చెప్పిందే నమ్మక్కర్లా, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పింది శుద్ధ అబద్ధం అని నేనైతే అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే బోరగడ్డకి బిర్యానీ తినిపించడం మనం చూసాం, రాజమండ్రి సెంట్రల్ జైలు సఫర్లు చేయడం మనం చూసాం, బయటకు వచ్చినాయి కూడా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అది కూడా ఎందుకు జరగదు? జరిగే ఉండొచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో మంచం కూడా పొడుగోబెట్టిన బ్యాచ్ కదా ఇక్కడ ఉంది. సో అది సమస్య ఉంది. అది ఒక ప్రధానమైనటువంటి మీ దృష్టిలో పెడతాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారండి రాజకసిరెడ్డి విషయం బయటకు వస్తే 2-3 నెలల క్రితం ఒకసారి పాత్రికేయులు అడిగారు, ఏంటి రాజకసిరెడ్డి అయితే యాడి రాజకసిరెడ్డి, నాకేంటి సంబంధం, మా పార్టీకి ఏంటి సంబంధం, ఎవరెవరో తీసుకొచ్చి మాకు పెడతారేంటి అని చెప్పి ఆ రోజు మాకు అతనికి సంబంధం లేదని చెప్పేసి అతన్ని డిసోన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే వాస్తవం ఏంటో మనందరికీ తెలుసు. జీవో నెంబర్ 262, జీవో నెంబర్ 65, 2/7/2019లో ఐటీ అడ్వైజర్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నప్పటికీ అతను మాకు సంబంధం లేని చెప్పి డిసోన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు డిసోన్ ఏంటంటే తెలుసా, అసలు భారతీయ సిమెంట్స్ కి వైఎస్ కుటుంబానికి ఏంటి సంబంధం? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైఎస్ కుటుంబానికి భారతీయ సిమెంట్ కి ఏంటి సంబంధం అడుగుతున్నారు. పేరు నాని గారు వెళ్తారు, అమ్మటి రామకృష్ణ ప్రెస్ మీట్ లో. అలాగే వాళ్ళ పేపర్లు 13/5/2025 వాళ్ళ పేపర్లో, వాళ్ళ సాక్షి పేపర్లోనే ప్రింట్ చేశారు వాసుదేవన్ గారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, దీనిలో వైఎస్ కుటుంబం కంపెనీ కాకపోయినా భారతీయ సిమెంట్ ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనారిటీ వాటాదారులు మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిన బేటాల కొత్త ఇది. అంటే వైఎస్ కుటుంబానికి భారతీయ సిమెంట్స్ కి సంబంధం లేదు, మాకేదో చిన్న మైనారిటీ స్టేక్ ఉందంటే మాకు దానికి ఏంటి సంబంధం అని చెప్పి అంటున్నారు. అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతీయ సిమెంట్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, దానిలో చైర్మన్ అని ఎవరుంటున్నారు? వైఎస్ భారతి రెడ్డి గారు కదా. మరి మైనారిటీ స్టేక్ హోల్డర్ చైర్మన్ గా ఎలా ఉంటారు? అది సాధ్యమేనా? మీరు ఇప్పుడు ఇంకోటి, అదే నిజమైతే మేము 2010లోనే ఇచ్చేసాము, మాకు సంబంధం లేదు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ చెల్లి సినిమారెడ్డి గారు ఇద్దరు కలిసి రాసుకున్న MOU 31 ఆగస్టు 2019 ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాసుకున్న MOU. దీనిలో ఎనెక్సర్ లో 9వ ఏంటో తెలుసా, 40% వాటాలు భారతీయ సిమెంట్ లో ఉన్నాయి, సినిమారెడ్డికి ఇస్తానని చెప్పి వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఓ పక్కనేమో మాది కాదు అంటారు, ఫస్ట్ ఏమో రాజకసిరెడ్డి మా ఓటు కాదన్నారు, అసలు మీ ఓటు అని చెప్పి ఐటీ అడ్వైజర్ అని పెట్టుకున్నారు, అది ఒక నిర్ణయాలు. ఇప్పుడేమో భారతీయ సిమెంట్ మాది కాదు అంటారు, మళ్ళీ చైర్మన్ మీరే ఉంటారు. ఎవరిని మోసం చేస్తారు? ఇంకోటి, గోవింద బాలాజీ ఎవరు, మాకేంటి సంబంధం అని చెప్పి వాళ్ళ పేపర్లు రాస్తున్నారు. ఈ చూడండి, అదే రోజు రాశారు 13/5/2025 వాళ్ళు ఏమంటారు, గోవింద బాలాజీ విరాట్ కంపెనీ ఫైనాన్స్ సెక్రటరీ, అతనికి భారతీయ సిమెంట్ కి సంబంధించిన చాలా బిజీగా ఉంటాడు, ఎక్కడో తిరుగుతుంటాడు, అతను బిజీగా ఉంటాడు, ఖాళీగా ఉంటాడు, మీకెలా తెలుస్తుంది? ఆ భారతీయ సిమెంట్ వెబ్సైట్ లోకి వెళ్తే పూర్తి కాలపు డైరెక్టర్ గా ఆయన పేరుంది, అక్కడ వెబ్సైట్ లో చూడండి, పూర్తి కాలపు డైరెక్టర్ గా బాలాజీ గోవిందప్ప అని ఉంది. ఎవరిని మోసం చేస్తారు? నిండా మునిగి మద్యం కుంభకోణాల ఆధారాలతో నిండా మునిగి ఈ రోజు రాజకసిరెడ్డి మావాడు కాదు, భారతీయ సిమెంట్ మాది కాదు, ఇంకా నయ్యో రేపు మాకు భారతి రెడ్డి గారు మాకు సంబంధం లేదు, మా కుటుంబ సభ్యులు కాదని అంటారేమో. మరి అమ్మ తల్లి అక్క ఒకసారి చూసుకోండి మీ ఆయన ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి ఇప్పుడు దొరికిపోతుంటే దారులు ఎత్తుకుంటున్నారు. డెఫినెట్ గా ఈ యొక్క ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ యొక్క డబ్బుల ట్రైలు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి వెళ్ళాయి, ఏ కంపెనీలకు వెళ్ళాయి, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేకపోతే బాలాజీ గోవింద్ తప్ప వీళ్ళందరూ ఎన్ని షెల్ఫ్లు పుట్టాయి, ఎన్ని రేపు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాతాల్లో కూడా వస్తే ఆ పార్టీ కూడా నిందితుడిగా ఆ యొక్క ఛార్జ్ షీట్ లో మీ పార్టీ కూడా ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏ రకంగా నిందితుడిగా కోర్టు కేసు ఫేస్ చేస్తుందో
ఆ రకంగా వైసీపీ పార్టీ కూడా నిందితులుగా చేర్చబడుతుంది కనుక ఆ డబ్బులు కనుక వెళ్తే ఆ మనీ ట్రైల్ మీ ఖాతాలోకి వస్తే ఇది పెద్ద ఒకసారి revelation రవికిరణ్ కాబోతుంది. రవికిరణ్ గారు రవికిరణ్ గారు చిన్న సబ్మిషన్. ఆ స్టేజ్ వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మాది కాదు, శివకుమార్ కావాలని శివకుమార్ రైట్. రవికిరణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళే ముందర నిన్న పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దామండి. ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఎదురు దాడికి దిగారు ఆనంద్ సాగర్ గారు. ఒకసారి నాని గారు మాట్లాడిన చూసి మీ దగ్గరకు వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం కానీ ఒక్క ఆధారం కానీ, అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం కానీ లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి, ఏ స్కామ్లు కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని, తనకున్న డబ్బుని, తనకున్నటువంటి న్యాయవాదులు పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవటం, స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 కోట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. రైట్. మోకా ఆనంద్ సాగర్ ఒక్కరోజేనా మరి అదనంగా ఎందుకంత రిలాక్సేషను? అంటే జస్ట్ ఒకరోజు అదనంగా పెడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు పునీతులైపోయి గంగా స్నానం చేసి బయటకు వచ్చేసినట్టు భావించవచ్చా? అండ్ రెండోది నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేసులు, సెక్షన్లు, చట్టాలు, జీవోలు అన్నీ చెప్పారు మీరందరూ. నా కన్సర్న్ ఆ 98,000 కోట్లు ఎక్కడికి పోయింది? ఏమన్నా మనకి ఈ జకాత్ ఫండ్ ద్వారా లష్కరే తోయబాకి, జైషే మొహమ్మద్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రూట్ అయ్యి ఆ డబ్బులతో వాళ్ళు తుపాకులు కొని మన మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడో చోటైతే డబ్బులు ఉండాలి కదా, ఇక్కడ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? అలాంటి లింక్స్ కూడా ఏమైనా ఉండి ఉంటాయా వైసీపీకి? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. పేరు నాని గారు ఎంత అజ్ఞానం ఆయన మాటల్లో అర్థం అవుతాం. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు. ఒక్క రోజన్నా ఒక్క గంటన్నా ఎక్కువ సమయం జగన్ పెట్టాలని చూస్తున్నారట. పాప ఆయన పునీతుడు 16.5 నెలలు జైల్లో ఉండి చెప్పకూడు తిని బెయిల్ మీద బతుకుతున్నటువంటి జైలు పక్షి, విచారణ ఖైదీ. ఆయనకు నెంబర్ ఉంది, ఖైదీ నెంబర్ సో అండ్ సో. మరి ఏమిటంటే ఆయన ఎప్పుడు జైలుకి వెళ్ళలేనట్టు, నేరం చేయలేనట్టు, బెయిల్ మీద బతకట్లేనట్టు. పాపం జైలు తెలీదు, బెయిల్ తెలీదు, కోర్టు తెలీదు, కేసులు తెలీదు, అక్రమార్జన తెలీదు, స్కాములు తెలియవు అని మాట్లాడుతున్నాడు. ఎంత అజ్ఞానం అంటే అసలు ఇతను మంత్రి ఎలా చేశాడు? అసలు రాజకీయవేత్తనే ఇతను అసలు ఏమైనా సెన్స్ ఉందండి? కామన్ సెన్స్ ఉందా అసలు మాట్లాడేదానికి? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి ఏముందండి? అతను జైల్లో ఉండే కదా పార్టీ నడిపాడు. ఎవరో పెట్టుకున్న పార్టీ, ముస్లిం అయిన ఎవరో పెట్టుకున్న పార్టీని లాక్కుని నాదని చెప్పుకుని ఇవాళ ఆ పార్టీ మీద బతుకుతున్నాడు. ఏది అతను చెప్పండి? కాబట్టి ఈ పేరు నాని ఫేక్ మాటలకి, పనికిమాలిన మాటలకి, ఈ తొచ్చు మాటలకి, తొర్రి మాటలకి ఎవడో బుద్ధునోడు ఎవడో కూడా అసలు అతను కౌంట్ అవ్వడం అంటే చుకుప్స కలుగుతుంది, ఒక రకమైనటువంటి అసహ్యం కలుగుతుంది. మాట్లాడే దాంట్లో సెన్స్ ఉండాలి, మీనింగ్ ఉండాలి. చరిత్ర మర్చిపోయి మాట్లాడితే ఎలాగండి? ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ చుట్టూ ఉన్నది ఎవరు పార్టీ? ఏ పార్టీ మనుషులు? ఎవరు మనుషులు? వాళ్ళు సాక్ష్యం కదా, వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? అక్కడ మీరు అడిగారు 98,000 కోట్లు ఎక్కడ పోయింది. 98,000 కోట్లు కాదండి వాసుదేవన్ గారు, 99,000 కోట్ల
99 కోట్ల 43 4,300 అనుకుంటా, 43 లక్షలు అనుకుంటా టోటల్ గా. నా దగ్గర ఫిగర్ ఉంది, మర్చిపోయాను కొద్దిగా. 99.43 crores. క్రోర్స్. ఎక్కడికి పంపించారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ కాదు ఆనంద్ సాగర్ గారు నాకు ఏంటంటే ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే చెప్తున్నాను. అది ఇడుపులపాయ నేలమాళిగల్లో ఉందా, లేకపోతే యలహంక ప్యాలెస్ నేలమాళిగల్లో ఉందా, లేకపోతే లోటస్ పాండ్ లో భూమిలో పాతి పెట్టాడా, లేకపోతే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ కింద ఎక్కడన్నా దాన్ని దాచిపెట్టాడా, లేకపోతే వాళ్ళ భార్య అకౌంట్ లో ఉందా, తేలపోతుంది రేపు. అందుకే కదా బెంబేలెత్తుతున్నారు. అక్కడెక్కడా లేదు జైషే మొహమ్మద్కి లష్కరే తోయిబాకి వెళ్ళింది అంటున్నారండి జనాలు. ఏమండి? అక్కడెక్కడా లేదు, అక్కడికి వెళ్ళింది ఉగ్రవాదులకి వెళ్ళింది, త్రూ మనీ లాండరింగ్ వెళ్ళింది అంటున్నారండి. ఒకవేళ మీరు చెప్పిన లెక్కలు అదే మొత్తం కూటమిలో పార్టీలు చెప్తున్న లెక్కలను బట్టి చూస్తే 99.43 కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడైతే పీఓకేలో అయితే చాలా సేఫ్గా ఉంటుంది, ఉగ్రవాద శిబిరాల్లో అయితే అక్కడ ప్రభుత్వం కూడా టచ్ చేయదు, అందువల్ల అక్కడికి పంపించి అక్కడి నుంచి రిమోట్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఆ డబ్బులతోటి. అందులో భాగంగానే ఇదంతా దేశద్రోహ చర్యలన్నీ కూడా అక్కడి నుంచి జరుగుతున్నాయని ఒక అనుమానం కూడా ఉందండి. మీరేమంటారు? ఈవేళ సార్ అదే ఎక్సైజ్ విధానం మీద, ఎక్సైజ్ అమ్మకాల మీద, మందు లిక్కర్ అమ్మకాల మీద 13,000 కోట్లు ఒకసారి, 22,000 కోట్లు ఒకసారి అప్పు తెచ్చాడు. రాబోయే 30 ఏళ్ళకి తాకట్టు పెట్టాడు, తాగుబోతులు తాకట్టు పెట్టాడు, లిక్కర్ అమ్మకాలను తాకట్టు పెట్టాడు. అంటే 30 ఏళ్ళు యథేచ్ఛగా ఈ మద్యం అమ్ముకోవడానికి తానే ముఖ్యమంత్రిగా ఉంటాడని భావిస్తూ దాన్ని ఆ విధంగా సెటప్ చేసి ఆ డబ్బంతా దోచుకెళ్ళి మీరు అన్నట్టుగా ఆ ఉగ్రవాద కంట్రీల్లో దాచిపెట్టాడేమో. నిజాలు బయటకు రాబోతున్నాయి. ఎవరు దాస్తారండి? ఎలా దాగుతాయి నిజాలు? వీళ్ళ తరమా నిజాలు దాచిపెట్టడం? ఆఖరికి మొక్కజొన్న పొత్తుకుంటే, అగ్గి పెట్టుకుంటే డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. ఈవేళ అగ్గి పెట్టుకుంటే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది. ఒక కాలీఫ్లవర్ కొంటే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది. మరి ఇక్కడ డిజిటల్ పేమెంట్ ఏమైపోయిందండి? పారదర్శకత ప్రభుత్వం ఉందా? కానీ 690 కోట్లకు మాత్రమే చూపించారు. ఇప్పుడు వైట్ అనేది అక్కడ క్యాష్ అనేది 690 కోట్లే చూపించడం జరిగింది. 690 కోట్లు ఎక్కడ? 99.43 కోట్లు, వేల కోట్లు, వేల లక్షల కోట్లు. ఇదేంటండి? ఇది 695 కోట్లు. సో 98,746 కోట్లకి లెక్క తేలాలండి. ఒకవేళ అదే మీరు చెప్పిన లెక్కలే కరెక్ట్ అయితే బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ అండి, బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ. ఢిల్లీ వాల్యూమ్ కన్నా ఇది చాలా పెద్ద వాల్యూమ్ ఉన్న స్కామ్. మరి 10 నెలలు అయింది, 10 నెలల నుంచి ఏంటండి అంటే వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ యూ హ్యావ్ అచీవ్డ్? ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద సోషల్ మీడియా కేసులు పెట్టి కండెర్ర చేసి ఆగ్రహించడం మినహా మీరు చేసింది ఏంటి చెప్పండి? ఇట్లా కాదు సార్, మేము జగన్మోహన్ రెడ్డి లాగా పదవిని అడ్డు పెట్టుకుని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అర్ధరాత్రి ఎండ మీద దాడి చేయించి బెడ్రూమ్ లో పోలీసులు పంపించి లాక్కొచ్చి జీపులో వేసి అరెస్ట్ చేసి వదిలేసే బాపత కాదు మేము. సార్ ఇప్పుడు ఇది గనక మీరు వసూలు చేయగలిగితే 1 ఏడాది రాష్ట్ర బడ్జెట్ ఇది. ఎస్, తప్పు. అదే ప్రయత్నం, అదే ప్రయత్నం. ఏదైతే మెక్కారో అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనుకో దాన్ని కక్కించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో చెప్పాడు, లోకేష్ గారు రెడ్ బుక్ ద్వారా చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నది అదే. ఈ సంపద, దోచుకున్న సంపద, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు దోచుకుని పోతే రాబోయే భావితరాలకి ఈ రాష్ట్రంలో ఏముంటుంది సార్? దోచుకోవడానికి ఏముంటుందా, లేకపోతే భవిష్యత్తు ఏముంటుందా మీ ఉద్దేశం? భవిష్యత్తు అండి, తినడానికి మెతుకుండదు, గెంజి కూడా దొరికినటువంటి పరిస్థితి యువతరానికి, రాబోయే తరానికి. ఇప్పటికే రాష్ట్రం దేశంలోనే పేద రాష్ట్రం ఇది. దీని పేదలు కూడా లాగేసి పచ్చినెత్తులు తోడేసి పెండుకొని తాగేశాడు జగన్మోహన్ రెడ్డి. రైట్. వైసీపీ ఏమంటుందో ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఈ డబ్బు ఎక్కడికి పంపించారు మీరు? 98,746 కోట్లు, వీటికి లెక్క చెప్పాలి. యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఎక్కడికి పంపించారు?
ఈ కేసులు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు మళ్ళీ మధ్యలో ఇంప్లీడ్ అవుతుంటారు, రకరకాల డిశ్చార్జ్ పిటిషన్ చేస్తుంటారు. ఇది కొన్ని సంవత్సరాలు అలా నడుస్తూనే ఉంటాయి. ఈ డబ్బు ఎక్కడ ఉందో మొదట చెప్పండి. మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. వసుదేవన్ గారు, అంతా ఎలా ఉందంటే ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తారు, మనం తప్పు చేస్తే కారణాలు చెప్తారు. ఇది కూటమి నైజం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ అంటారా, ఈ లిక్కర్ స్కామ్ కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తున్నట్టు మైనింగ్ కానీ శాండ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేమంటే ప్రభుత్వంతో నడిపించి చెప్పిన ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అయితే ఈ లిక్కర్ కానీ, ఈ మైనింగ్ కానీ, ఈ శాండ్ కానీ అనుంగులకు, అనుమాయులకు, చుట్టుపక్కల ఉన్న క్వార్టరీకి ఇచ్చి వీళ్ళను పెంచి పోషిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు వల్లే ప్రభుత్వం పోయిందనేది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడ కార్యకర్తలను ఇవన్నీ ఇట్లా మైనింగ్ స్కాములు, లిక్కర్ స్కాములు, స్కాండ్ స్కాములు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళను పెంచి పోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు సంపదను సృష్టిస్తా అని. జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి కార్యకర్తల కోసం, అనుంగుల కోసం, అనుమాయుల కోసం చేస్తున్నారన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి తెలిసిన విషయమే. సార్, నా ప్రశ్న శ్రీకాంత్ గారు చాలా క్లియర్ గా ఉంది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. అదే సార్ చెప్తున్నా. ఈ డబ్బు నేను చెప్పేది మొదటిగా ఎవరు మన దీంట్లో కూడా మన తాడేపల్లి గోడ పడగొడతాం, ఇవన్నీ ఇది చేస్తాం, సంవత్సరానికి సంవత్సరమైంది. మీరు కూడా అడిగారు వాళ్ళని, వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా వసుదేవన్ గారు, లిక్కర్ కేసులో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్. ఎవరి దగ్గర క్లారిటీ లేదు. అంటే అక్కడ జరిగింటే కదా క్లారిటీ ఉండడానికి. వీళ్ళు చెప్పిన పథకాలు అమలు చేయలేక, వీరు చెప్పినవి అమలు పరచలేక ఏదో ఒకటి ముందు నుంచి చూసుకుంటున్నాం. సంవత్సరం నుంచి ఏదో ఒక కేసు ఎత్తుక్కుంటూనే ఉన్నారు, నెల. ఇప్పుడు దీంట్లో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మార్చి 22వ తారీఖున వారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు 10,000 కోట్లు సంవత్సరానికి 10,000 కోట్లు ఆదాయం అని చెప్పారు లిక్కర్ స్కామ్ లో. మళ్ళీ ఇంకొకసారి 25,000 కోట్లు అని ఒకరు. మరి జగన్ 23లో మళ్ళీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ సంవత్సరం తిరిగేటప్పటికీ ఇది 1,00,000 కోట్లు జేబులేకపోయిందని, మద్యం కేసుల్లో 4,000 కోట్లు దేశం దాటించారని, ఏదో వీళ్ళ దగ్గరుండి చూసినట్టు, వీళ్ళకు దాంట్లో భాగం ఇచ్చినట్టు ఒక్క ఫిగర్ ఇప్పుడు మాట్లాడిన ప్యానెల్లో ఉన్న సభ్యులు కానీ, బయట లీడర్లు కానీ, మళ్ళీ అసెంబ్లీలో 25/7/2024లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాకు 18,80,60 కోట్లను మేము పట్టుకున్నామని చెప్పారు ఆయన. అంటే ప్రాథమిక ఆధారాలతో మేము పట్టుకున్నామని. ఎవరికన్నా క్లారిటీ ఉందా చెప్పండి, ఒక్కరికన్నా? ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులకు కానీ, లీడర్లకు కానీ, మాట్లాడిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది వరకు ఎవరికి ఏ ఒక్క ఫిగర్ కూడా క్లారిటీ లేదు. దాంట్లో ఏమీ జరగలేదన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కసారి అందరికీ విదితమే. ఊరికే ఏదో ఒకటి కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పేర్ని నాని గారు కరెక్ట్ చెప్పారు. 53 రోజులు 54 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక రోజు ఎక్కువ వేయించాలి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా ఏదో ఒక కేసులో ఇరికించాలి అన్న ఒక తాపత్రము తప్ప ప్రజల అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి నిరంతరం కేసులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నారో ప్యానెల్లో ఉన్న సభ్యులను చెప్పానండి. వారి మీద కేసులు లేవా? సూట్ కేసు చెప్పానండి. ఎన్నికలప్పుడు సూట్ కేసు ఎన్ని మార్చారు? అప్పుడున్నట్టు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద కానీ ఆ కేసు ఏమైంది? దాని మీద స్టే తెచ్చుకున్నారు. ఆ సూట్ కేసు ఏమైంది చెప్పాలండి. ఏదో శుద్ధ పూసల మాదిరి చాలా క్లారిటీగా మేమంతా శుద్ధ పూసలు, ఏమి కడిగిన ముత్యాలు అని మాట్లాడితే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అని వీళ్ళందరినీ అడుగుతున్నా. ప్యానెల్లో సభ్యులను అడుగుతున్నా, బయట మాట్లాడే లీడర్లను అడుగుతున్నా. వీరేదో కడిగిన ముత్యాలు మాట్లాడినట్లు మాట్లాడతారు. ఎందుకండి ఇవంతా కూడా మసిబూసి మారేడుకాయ చేసి ఇవంతా కూడా అవసరం లేదు. మీరు ముందు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎవరు ఏమన్నారు? సంవత్సరం నుంచి మీరే అడిగారు. సంవత్సరం నుంచి ఎవరేం చేస్తున్నారు? మేమేమన్నా అడ్డపడుతున్నామా? కేసుల్లో మాకు వద్దని చెప్పి మేమేమన్నా భంగపోతున్నామా? మా కోటలు బీటలు పారకూడదని మేమేమన్నా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నామా? ఎందుకు మీరు చేయడం లేదు? ఏమీ లేదు కనుకనే మీరు చేయడం లేదు. మీరు ఎందుకు ఇవన్నీ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? మీరు ఏమీ చేయలేక, ప్రభుత్వంని అభివృద్ధి వైపు నడిపించలేక, ఏదో ఒకటి బయటికి మాట్లాడాలా
ఏదో మీకు కాలం గడిపించుకోవాలా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఏ స్కాములు లేవు, శాండు లేదు, మైనింగ్ లేదు, ఇసుక లేదు. ఇవన్నీ ప్రజల కోసం. ఏపీపీఎస్సీలో కూడా ఏ స్కాము లేదా సార్? శ్రీకాంత్ గారు ఏపీపీఎస్సీలో కూడా ఏ స్కాము లేకుండానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏవన్గా చేర్చారా? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో పట్టుబడ్డాడు, ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ హోమ్ కూడా అమిత్ షా గారు కూడా ఏం చెప్పారు, దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. కానీ ఏం చేశారు, స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మా పేరు నాని గారు చెప్పారు కదా, వీరు స్టేల మీద మనం 3 పూట్ల తింటే వారు స్టేల మీద ఉంటారు అని. అదే విధంగా ఈ మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూడా కక్షపూరితంగా నాయకులను అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోకూడదు, తప్పు చేసిన వారిని ఎవరు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాళ్ళకి ఏదో రకంగా ఇడిపించి వాళ్ళని లోపలికి ఇరికిచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన జత్వాని గారిని పిలుచుకొని వచ్చి మరీ కేసు చేశారు. రేపు పొద్దున్నే ఇదే జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం మారితే మరి జత్వాని వచ్చి బయటకు వచ్చి నన్ను పలాని వాళ్ళు ప్రలోభ పెట్టి మమ్మల్ని మభ్య పెట్టి వేశారని చెప్పి మరీ వారందరినీ చూపిస్తుంది. వారందరినీ కూడా మరీ లోపలికి తేవాల్సి వస్తుంది. ఎందుకండి ఇంత కక్షపూరితంగా? మనకు ప్రభుత్వం మీకు ఇచ్చిండేది మ్యానిటరీగా మీకు ప్రభుత్వాన్ని ప్రజలు అప్పజెప్పారు. అభివృద్ధి వైపు నడిపించండి, సంక్షేమ వైపు నడిపించండి. అవన్నీ పక్కన పెట్టి 24 గంటలు ఏదో ఒకటి తోడి లాస్ట్ కు ఏమీ దొరకదు మీకు. ఇక్కడ ఇట్లా చేయలేరు, ప్రజల్లో వెళ్ళిపోతుంది, అది అటువంటి పోతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూడా చాలా కక్షపూరితంగా లోపల వేసిండేదే. ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మంది నాయకులను అరెస్ట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన బీజేపీ నాయకులు ఉన్నారు. అమిత్ షా గారు దీన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇతని మీద కేసులు ఉన్నాయని చెప్పి ఇచ్చింది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇచ్చినారు. ఎవరు ఇచ్చారు? హోము అమిత్ షా గారు ఇచ్చారు. అది తప్పని చెప్పమనండి ఇప్పుడు ప్రభుత్వాన్ని. అప్పుడు అది ఆ మాట చెప్తే ఏమి, ఇప్పుడు అమిత్ షా గారు తప్పు చేసినట్టు దాన్ని నిర్ధారణ చేయమండి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ బీజేపీ గారిని ఎందుకు వాళ్ళు ఆ మాట ఊరికే ఉన్నారు? దాని మీద స్టే తెచ్చుకున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇటువంటి కక్షపూరితంగా మేము కక్షపూరితంగా చేయలేదు కాబట్టి వదిలిపెట్టేశారు. కాబట్టి ఇటువంటి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మీకు క్లారిటీ ఉన్నట్లేదు, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో మీకు క్లారిటీ నాకు అది కావాలండి. ఆ 98,746 కోట్లకి లెక్క చెప్పాలి. ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు. వస్తా మళ్ళీ మీ దగ్గర వస్తా. ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వస్తా మీ దగ్గర. ఒక్క నిమిషం. ఇప్పుడు మన వంశీ గారి కేసు ఉంది. వంశీ గారి కేసు ఆంధ్రప్రదేశ్ లో కోర్టులు గానీ అడ్వకేట్లు గానీ లేనట్టు ఢిల్లీ నుంచి పిలిపించుకొని ఇప్పటికి 2,80,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ నిధులు మన ప్రజల యొక్క సంక్షేమం, మన ప్రజల డబ్బులు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ, ధనంజయ రెడ్డికి పేరు మీద కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వీళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు ప్రజాధనాన్ని. ఇక్కడ లేరా అడ్వకేట్లు? వాళ్ళు వాదించడానికి అర్హత లేదా? వారిని అవమానించినట్టు కాదా? ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అడ్వకేట్లను. ఇది ఎంత మాత్రం సబబు? ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు అంటారు. మూడు హెలికాప్టర్లో తిరుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్, లోకేష్ గారు ఒక హెలికాప్టర్, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టర్. డబ్బు ఎక్కడి నుంచి అండి? మీ ఇంటి నుంచి తెచ్చుకొని మీ ఇంటి సొమ్ముతో మీరు తిరగండి. ఇట్లాంటివన్నీ ఒక్క సీఎం గారిని మాత్రమే వదలండి, మిగతా విద్యలు ఇంటి నుంచి ఖర్చు పెట్టుకోండి. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవంటూ ప్రభుత్వాన్ని మన ప్రజల డబ్బులంతా విచ్చలవిడిగా కోట్లకి హెలికాప్టర్లకి ఖర్చు పెట్టేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబుని అడుగుతున్నాను మిమ్మల్ని. దీనికి సమాధానం చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి అంతే. మీరు ఎక్కువ వేరే విషయాలతో మీరు చెప్పిన దానికి సూటిగా మేము అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు చెప్పితే వినేదానికి మేము చెవులో పూలు పెట్టుకోలేము. ఇక్కడ మేము చెవులో పూలు పెట్టుకోలేదు ప్రజలంతా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాడేపల్లి పీటలు పారుస్తావా? పాడించి చూడు ఏముందని పారుస్తావు నువ్వు పీటలు. మాటికి బద్దలు కొడతాం, కేసులో లోపలేస్తాం. ఏందయ్యా మీరు వచ్చేది లోపల? ఈ రోజులు ఎందుకున్నారు లోపలేకుండా? అదే తప్పు చేసింటే ఊరికే అనవసరంగా. శ్రీకాంత్ గారు ఒక నిమిషం, నాకు ఐ హావ్ క్వశ్చన్స్ ఫర్ శాంతి ప్రసాద్ గారు. సరే, ఇప్పుడు 98,746 కోట్లు మొత్తం లెగ్గగట్టింది మోకా ఆనంద్ సాగర్ గారు. ఇప్పుడు ఆయన మొత్తం నాయకత్వం వహించాలి. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? ఒకవేళ బార్డర్ దాటి పీఓకేలు వెళ్ళిపోయినాయా? జైషే మహమ్మద్ క్యాంప్కి వెళ్ళినాయా? లష్కర్-ఏ-తోయిబా క్యాంప్కి వెళ్ళినాయా? వెళ్తే ఎలా వెళ్ళినాయి?
ఈ ఇన్వెస్టిగేషన్ అంతా మోకా ఆనంద్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరగాలి ఒకటి. రెండోది ఏంటంటే రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్ జగదాంబ జంక్షన్లో వారాహి బస్సు మీద నుంచి ఎక్కి ఆయన మాట్లాడారు. అదేమన్నా ఇప్పుడు 10 నెలలు అయింది కదా, కొంచెం రిలాక్స్ అయి ఉంటారు అందరూ, ప్రభుత్వం కుదురుపడి ఉంటుంది. ఈ రౌడీ షీట్లను ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ట్యాక్స్లు వేసే ప్రక్రియ ఏమన్నా అది మొదలయ్యే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అసలు మొదలవుతుందని భావించవచ్చు? ఎందుకంటే ఆయన హీ వెంట్ ఆన్ రికార్డ్ 2-3 సార్లు చెప్పారు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తాం, మొత్తం ముక్కుపిండి వసూలు చేస్తామని. అదొకటి. ఇప్పుడు మోకా ఆనంద్ సాగర్ గారు తీసుకొచ్చే 98,746 ఈ రెండు కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి మన బడ్జెట్కి అసలు తడుముకోకుండా మన ప్రభుత్వాన్ని కూడా, లేదంటే మనం రాజధాని కట్టుకోవచ్చు. రాజధానికి అలాగో 1,00,000 కోట్లు అని చెప్తున్నారు చంద్రబాబు గారు, నారాయణ గారు వాళ్ళు చెప్తున్నారు. సో మనకు 44,000 ఎకరాలు ఎక్వైరీ చేయకుండా కూడా మనం ఈ డబ్బులతోటి చేసుకోవచ్చు. ఇది మంచి ప్లాన్ ఆనంద్ సాగర్ గారు. మీరు అది కనుక చేయగలిగితే మీ నాయకత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం సమర్థిస్తుంది. అండ్ శాంతిప్రసాద్ గారు చెప్తారు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ ఎప్పటి నుంచి వేయబోతున్నారు? నేను కొన్ని మౌలిక ప్రశ్నలకు బట్టి సమాధానం చెప్తాను. ఎందుకు అంటే ఈ జనాలకు తెలియాలి. ఇప్పుడు వైసీపీ సోదరుడు చెప్తారు మీరు చెదేస్తారు కానీ ఆ చెద ఎప్పటికీ నీళ్లు అందవన్నాడు. అంటే అంత లోతులో ఉంది అక్కడ అవినీతి. మీరు అంటే నేను ఒకసారి బీదలు వెళ్ళాను, 100 అడుగులు 150 అడుగులు 200 అడుగులు చదేసినా కానీ నీళ్ళు అంది సావట్ల. మనక్కడ ఆంధ్రాలో 10 అడుగులు 20 అడుగులకి నీళ్ళు అందుతాయి. వీళ్ళు చేసిన అవినీతి ఆ స్థాయిలో ఉందని మనోడు చెప్పగానే చెప్పాడు, మీ వల్ల కాదురా అబ్బాయి, ఒక బకెట్ నీళ్ళు కూడా తోడలేరని. పైగా మేము ఇంతవరకు లిక్కర్ మీద దృష్టి పెడితే లిక్కర్ మీద ఏంటరా అబ్బాయి, శాండ్ ఉంది, మైనింగ్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మా ఓటు చేసిన ఘనకార్యాలు అవి కూడా ఒకసారి చూస్తే మాకు కూడా హాయిగా ఉంటుంది, మాకు ఈ డిబేట్కి వచ్చి గోలపడ తప్పుద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సంపద సృష్టించాడండి జగన్, అభివృద్ధి చేశాడంట. సరే నేను ఒక ప్రశ్న వేస్తాను, మౌలికమైన ప్రశ్న. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఒక ఓత్ తీసుకుంటారు, ఓత్ ఆఫ్ సీక్రసీ, ఓత్ ఆఫ్ ఆఫీస్. ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే తన పరిధిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎదుటి వారికి చెప్పము అని. లిక్కర్ పాలసీ అనేది ప్రభుత్వం తీసుకునే ఒక పాలసీ డెసిషన్. ఏ ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీ డెసిషన్ ఎవరు ఖాయం చేస్తారు ప్రభుత్వంలో? ఆ శాఖ మంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా ఆ శాఖకి ఏదైనా ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇంకా ఆ శాఖలో ఇక ఎవరైనా ఉంటే లేదా ఎక్స్పర్ట్స్ ఉంటే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చుకుంటారు. కానీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు సిట్టుకి? నేను, మిథున్ రెడ్డి, కశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ఈ రెడ్లంతా కూర్చొని, ఈ రెడ్లంతా ఎవడు అసలు ఈ పాలసీకి సంబంధం లేని వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. అబ్కారీ శాఖ మంత్రి ఎవరు? నారాయణ స్వామి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు అబ్కారీ శాఖ ఉన్నవాళ్ళు ఈ రోజు ముద్దాయిలుగా ఉన్నారా? లేరు. కారణం ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఒక పాలసీ డెసిషన్ని, ఒక శాఖకు సంబంధించిన దాన్ని ఆ శాఖ మంత్రికి కార్యదర్శి కూడా తెలియకుండా వీళ్ళు ఖాయం చేశారు. ఇది నేను చెప్పింది కాదు, ఆన్ రికార్డ్ విజయసాయి రెడ్డి చెప్పాడు. విజయసాయి రెడ్డి ఎవరంటే ఇక వాళ్ళ యొక్క మేధావులకు మనం జోహాలు చెప్పడం తప్ప మనం ఏం చేయలేము. ఒక పాలసీ డెసిషన్ని కొంతమంది వెధవలు కూర్చొని ఖాయం చేస్తే అది అఫీషియల్ పాలసీ అన్నట్లుగా ప్రభుత్వం చేస్తున్నారని చెప్పి, మరి ప్రభుత్వం చేస్తే లెక్కాజామా ఉండాలి కదా. మరి 98,000 కోట్లని నగదు జరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పినా, మా సోదరుడు ఆనంద్ సాగర్ చెప్పినా, లేదా 1,00,000 కోట్ల లోపలి ఇచ్చి అబ్బాయి మీరు అసలు అర్థమే కావట్లేదా, 1,00,000 కోట్లు ఎప్పుడో దాటిపోయారని చెప్పి మనవాడు చెప్తున్నాడు. అది మీరు అందుకోలేరు అబ్బాయి అంటున్నాడు. చూస్తాం. ఇప్పటి వరకు బయటపడింది ఒక వ్యక్తికి సంబంధించిన ట్రాన్సాక్షన్, రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ట్రాన్సాక్షన్సే. ఇంకా లోతుల్లోకి వెళ్ళలా, ఒక్కొక్కటే వస్తుంది. ఈ లోపే ఈడీ కూడా వచ్చింది కదా, కంగారు పడకండి సార్. ముందర జైల్లో అతని దగ్గర నుంచి ఆ ఫోన్ లాక్కోండి సార్, బయట మాట్లాడుతున్నాడు అతనికి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ముందర అది చేయించండి. దీనికి కొంతమంది అధికారులు చేసి అదో పనులు ఉంటే అది చిన్న స్థాయిలో జరిగి దాని గురించి మాట్లాడిన తర్వాత మీరు ఇంకో మాట రౌడీ షీట్స్ అన్నారు. ఎస్, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. అయితే గత ప్రభుత్వం ఓపెన్ చేసిన రౌడీ షీట్లు కాదు. నేను అదనలేదండి, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామన్నారు ఆయన, అది చెప్తున్నాడు. అదే చెప్తున్నానండి. ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితంగా ట్యాక్స్ వేస్తాం. అంటే కేవలం నాది ఇంకో ప్రశ్న సార్, వైసీపీకి చెందిన రౌడీ షీట్లైనా అన్ని పార్టీలో ఉన్న రౌడీ షీట్ల మీద కూడా ట్యాక్స్ వేసే అవకాశం ఉందా? ఈ మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ అయితే వాడల్లా, ఎవరి మీద ఎక్కువ ఓపెన్ అవుతుందో ప్రజలకు వదిలేసేది.
ఒకటా రెండా అని కాదు, రౌడీ షీటర్ ఇస్ రౌడీ షీటర్. ఏ పార్టీలో ఉన్నా రౌడీ షీటర్ ఇస్ రౌడీ షీటర్. అందుకనే చెప్పే కదా ఏ పార్టీలో ఉన్నా అని చెప్పే కదా. ఇక సంపద సృష్టించాడంట జగన్. సృష్టించి ఎక్కడ పెట్టాడు, ఎవరింట్లో పెట్టుకున్నాడు, అదే కదా తేలాల్సింది. అభివృద్ధి చేశాడు రాష్ట్రంలో. ఒక్క అభివృద్ధి పని చూపించండి. మీరు జగన్ రెడ్డే చెప్పాడు నేను సంక్షేమం తప్ప అభివృద్ధి చేయలేదని. ఈ వెంట ఆన్ రికార్డ్. మీరు వచ్చి ఇప్పుడు అభివృద్ధి చేశాడని చెప్తే ఎవడేయాలనేది? అసలు 151 11 ఎందుకు వచ్చిన దాని మీద విమర్శించుకోకుండా, దాని మీద సకేతం ఆలోచన చేయకుండా ఎవడు పేరు నేను బ్రహ్మాండంగా మాట్లాడా. ఇక ఆడి పొగిడారు అంటే మీరంత మేధావు నేను అర్థం చేసుకోవాలి. మీరంత మేధావు నేను అర్థం చేసుకోవాలి. ఇక మీ మీద ఇప్పుడు దాకా కొద్దిగా గొప్ప గౌరవం ఉంది, బాగా మాట్లాడతారేమో. బేబే మేమంతా కూడాను అన్నట్టుగా మాట్లాడారు. వెరీ గుడ్. మీకు జోహార్లు అర్పించడం తప్ప మేము చేయగలిగింది ఏం లేదు. తాడేపల్లి గోడలు ఈ లిక్కర్ స్కామ్లో బద్దలు కొడతారు, లోపలికి వెళ్తారు. మీరేం కంగారు పడక్కర్లేదు. మీ వాడు ఓచలు కూడా లెక్క పెడతారు. ఒకసారి ఆనంద్ సాగర్ గారి దగ్గరికి. ఆనంద్ సాగర్ గారు రెండు బాధ్యతలు. ఇంకొక విషయం క్లారిఫికేషన్, ఒక్క విషయం క్లారిఫికేషన్ ఇస్తా. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళాడు. మీరు 409 సెక్షన్ పెట్టకపోయినట్లయితే చంద్రబాబు నాయుడు కేసు లిక్కర్ స్కిల్ క్యాన్సర్ కేసు 41A నోటీస్ అర్హమైనది. ఆర్ఎస్ కుమార్ తీర్పు లోబడిన కేసు కావాలని 409 పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 409 నిరూపించలేకపోయారు మీరు ప్రభుత్వం నుంచి చెప్పు. కాబట్టి ఆ కేసులో ఈ రోజుకి నిరూపించలేరు. వాగుతున్నాడు కదా మా బందర పిచ్చోడు, ఏదో 52 రోజులు 53 రోజులు పెట్టామని. పెట్టింది ఆయన ఉన్నది దానికోసం కదా, ఆయన మీద సిద్ధాంతం కోసం ఉన్నారు. రైట్ సార్, టైం కూడా అయిపోతుంది. చాలా క్విక్గా నాకు ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆనంద్ సాగర్ గారు 2 ప్రశ్నలు అండి. ఆ డబ్బులు వెనక్కి తీసుకురావడం అండ్ ఆ డబ్బులు ఎలా బార్డర్ దాటి వెళ్ళిపోయినాయి, అండ్ మూడోది మహానాడులో దీని మీద ఏమైనా గట్టిగా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే మంత్ ఎండింగ్లో మహానాడు ఉంది కాబట్టి అది కూడా కడపలో చేయబోతున్నారు కాబట్టి, అండ్ అలాగే అధికార మార్పిడికి సంబంధించి ఏమైనా కీలక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందా? చాలామంది అంటున్నారు. అండ్ మ్యాక్సిమం ఓఎల్ఎక్స్ అందరినీ తప్పించి బాధ్యతల నుంచి కొత్త వాళ్ళకి యువతరానికి ఇవ్వబోతున్నారు. పోలిట్ బ్యూరోలో కూడా యువరక్తం నింపబోతున్నారని తెలిసింది. చాలా క్విక్గా చెప్పండి సార్. వాస్తవం మీరు చెప్పిందంతా కూడా లోకేష్ గారి యొక్క కనుసన్నల్లో మహానాడు నిర్వహణ అనేది జరగబోతుంది. మొట్టమొదటిసారిగా యువ నాయకత్వంలో కొత్త నేతలతో మహానాడు కిటకిటలాడబోతుంది, పరవళ్ళు తొక్కబోతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గాల్లో మినీ మహానాడు జరుగుతున్నాయి. తర్వాత ఏమో జిల్లాల్లో మినీ మహానాడు జరుగుతున్నాయి. 27, 28, 29 3 రోజులు కడపలో, దేవుని గడపలో, ఆ కడప జిల్లా ప్రతి గడపలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతుంది. మహానాడు అంటే అన్నగారి పుట్టినరోజు, మహానుభావుడు యుగ పురుషుడు పుట్టినరోజు. తెలుగుగడ్డ పెద్ద పండుగ, తెలుగు గడ్డ మీద పెద్ద పండుగ మహానాడు. ఎవరు ఈ పండుగను అందరూ ఆస్వాదిస్తున్నారు. లక్షలాదిగా 10 లక్షలు దాటి. అధికార మార్పిడికి సంబంధించి ఏమన్నా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందా? చాలా మంది ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తున్నారు. మొన్న జరిగిన పోలిట్ బ్యూరోలో ఇటువంటి కీలక ప్రకటన వచ్చే అంశం గురించి అయితే చర్చ జరగలేదండి. అక్కడ ఎజెండా ఏమన్నా చేర్చి అప్పటికప్పుడు బెంచ్ ఎజెండాస్ ఉంటాయి. ఆ ఎజెండా చేర్చి ఏదన్నా కొత్త ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉండవచ్చును. ఓకే, వీళ్ళందరూ సీనియర్స్ అందరినీ ఏం చేస్తున్నారండి ఇప్పుడు? అంటే మీకు ఓవర్ హెడ్స్గా తయారయ్యి లైబిలిటీస్గా మారిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయబోతున్నారు? సీనియర్స్ అందరూ కూడా పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు మూలస్తంభాలండి. పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు, గోరంట్ల బుచ్చే యనమల రామకృష్ణ గారికి ఏమైనా గవర్నర్ ఉద్యోగం ఏమైనా ఇప్పిస్తున్నారా? పెద్దల యొక్క సేవలు ఎప్పుడు విస్మరించదు కదండి. తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా వారి స్థాయిలో వారికి ఆయన చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అర్జెంటుగా ఆయనకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే కానీ, పొలిటికల్ రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయకపోతే ముసలం వచ్చే ప్రమాదం ఉందని ఇండికేషన్స్ మీ ఇంటెలిజెన్స్ బీసీలందరూ కూడా ఆయన నాయకత్వంలో తిరగబడబోతున్నారు అని మీ నాయకుడికి ఇన్పుట్స్ అవి. ఎక్కడ పార్టీలో ఎక్కడ అసంతృప్తి అనేది జాడలేదండి. అది కేవలం ఎవరైనా ఊహించుకుంటే వాళ్ళ తప్పిదం అది. యనమల రామకృష్ణుడు గారి వేళ ఆయన కళ్ళ ముందు
ఆయన కుమార్తె ఇవాళ శాసనసభ్యురాలుగా విప్పుగా రాణిస్తున్నారు, ప్రజల హృదయాన్ని గెలుస్తున్నారు. ఆవిడ అది చాలా ఆస్వాదిస్తున్నారు ఆయన రామకృష్ణుడు గారు. అలాగే అందరూ సీనియర్ నాయకులు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు మా జిల్లా నాయకులు, అలాగే అశోక్ గజపతిరాజు గారు, ఎవరిని తీసుకోండి ఒక్కొక్కరు 7 సార్లు 8 సార్లు నెగ్గినటువంటి వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 8వ నెగ్గారు ఎమ్మెల్యేగా, బుచ్చే చౌదరి గారు 7 సార్లు, అచ్చెన్నాయుడు గారు 7 సార్లు. ఇంత గొప్ప నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరతరాల నాయకత్వాన్ని రైట్ లెట్ us ఎక్స్పెక్ట్ అండి. అంటే మీరు అన్నట్టు ఏదైనా ఒక అద్భుతమైన ప్రకటన మహానాడు వేదిక నుంచి రాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ సాగర్ గారు, శాంతి ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా మొత్తానికి అంటే లిక్కర్ స్కామ్లో 98,000 కోట్ల 746 కోట్లు ఈ లెక్క తేలాలి. ఇదేమన్నా బాటలు దాటి పీఓకే ఉగ్ర క్యాంపుల్లోకి వెళ్ళిందా ఈ డబ్బు? ఎందుకంటే ఇక్కడైతే లేదు, ఇక్కడ కనిపించట్లేదు. ఎంత ఎతికినా ఎలా జల్లెడ బట్టి గాలించినా కూడా దొరకట్లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ విషయంలో నిఘా సంస్థల సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దిశగా ఆలోచన చేస్తుందేమో చూడాలి. రెండవది మహానాడులో కీలక ప్రకటన రాబోతోంది. అది ఎలా ఉంటుంది ఏంటనేది మరి అప్పటిదాకా మనం సస్పెన్స్తో ఎదురు చూడాల్సిందే. అకార్డింగ్ టు మోకా ఆనంద్ సాగర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. 900+ companies, 7.89 lakhs per annum average CTC, 100% play. ఇంకా మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చీఫ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయిందనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి